94 కోట్ల రూపాయలకు తెగనమ్మేస్తోంది. ఆ తెగనమ్మటం వెనుక వందల కోట్ల రూపాయల దోపిడీకి శ్రీకారం చుట్టింది. దీని వెనుక సూత్రధారి పాత్రధారి నారా లోకేష్ గారని లోకమంతా కూడా అనుకుంటోంది. చరిత్రలో గత 20-25 సంవత్సరాలుగా ఎక్కడా కూడా టూరిజం స్థలాల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలంటే అది లీజు ప్రాతిపదిక మీద కానీ పీపీపీ పద్ధతుల్లో కానీ ఇవ్వటం ఆనవాయితీగా వస్తున్నది. దానికి పూర్తి విరుద్ధంగా ఫ్రీహోల్డ్ విధానంలో ఆ భూమిని ఆ సంస్థలకి కేటాయించటం జరుగుతున్నది. దివ్యశ్రీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అనేటువంటి బెంగుళూరు, హైదరాబాదు సంస్థలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసేటువంటి వ్యాపార సంస్థలకి ఈ స్థలాన్ని అమ్మివేసింది. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, అమ్మటమే కాకుండా ఈ స్థలానికి సంబంధించి వాళ్ళు చేసేటువంటి వ్యాపార ఒప్పందాలలో టూరిజం సంస్థతో కుదుర్చుకున్నటువంటి దానిలో భాగంగా 15 సంవత్సరాల పాటు జీఎస్టీ అన్నదే పూర్తిగా రీఎంబర్స్మెంట్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఏపీ జీఎస్టీని 1000 కోట్ల రూపాయల స్థలం ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహాలు మరొక 300-400 కోట్లు, మొత్తం పెట్టుబడిపై 10% అంటే 40 కోట్లకు పైగా ప్రోత్సాహాలు ఇస్తున్నారు. భూమి కొనుగోలుపై 100% స్టాంప్ డ్యూటీ రీఎంబర్స్మెంట్. ఇది మరింత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. భూమే విలువనే 4,80,00,000 రూపాయలకు అమ్మేస్తూ దానికి అయ్యేటువంటి స్టాంప్ రిజిస్ట్రేషన్ ఫీజును కూడా పూర్తిగా రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు. 5 సంవత్సరాల పాటు విద్యుత్ ఇండస్ట్రీ రేట్లతో ఉండేటువంటి ఛార్జీలను మొత్తం రీఎంబర్స్మెంట్ చేసే విధంగా పూనుకోవటం జరిగింది. ప్రాపర్టీ ట్యాక్స్ లేదు, వాటర్ ట్యాక్స్ లేదు, సీనరేజ్ ఛార్జీలు ఇండస్ట్రీ రేట్లలో అన్నింటికి కూడా 5 సంవత్సరాల పాటు రీఎంబర్స్మెంట్ ను వర్తించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఆశ్చర్యంగా దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రకటన కూడా చేయలేదు. మా దగ్గర 22 ఎకరాల భూమి ఉంది, ఈ భూమికి ఆసక్తి గలవారు అప్లై చేసుకోవచ్చును అని ఎక్కడా ప్రకటన లేదు. పీపీపీ పద్ధతి లేదు, లీజు పద్ధతి లేదు. పొలాన్ని అప్పనంగా 1000 కోట్ల రూపాయల పొలాన్ని 400 కోట్ల రూపాయలు అదనంగా ఇన్సెంటివ్స్ ఇస్తూ 1400 కోట్ల విలువైనటువంటి ప్రోత్సాహాన్ని 2 రియల్ ఎస్టేట్ సంస్థలకి. ఇప్పుడు పెద్ద అనుమానం వస్తున్నది, ఈ 2 రియల్ ఎస్టేట్ సంస్థలలో నారా లోకేష్ ఏదైనా బినామీ భాగస్వామ్య అనేటువంటి అనుమానం అందరికీ కలుగుతున్నది. మీకెందుకు ఆ రియల్ ఎస్టేట్ సంస్థల మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నది అన్నదానికి సమాధానం బయటికి రావాలా? ఆశ్చర్యంగా అక్కడ కట్టేటువంటివి మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లు, వెల్నెస్ సెంటర్స్, అలాగే ఓ పెద్ద కాన్ఫరెన్స్ హాల్. వెల్నెస్ సెంటర్ అన్నది బీచ్ల పక్కన ఉండేటువంటి సంస్థలు, జనరల్ గా ఉండేటువంటి కార్యకలాపాలు. అక్కడ
ఖరీదైనటువంటి వ్యక్తులకు ఖరీదైనటువంటి రేట్లతో రిచ్ స్పా సెంటర్లనే వెల్నెస్ సెంటర్లు అని అందరికీ తెలుసును. పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో అది కూడా సాక్షాత్తు అమ్మవారు వెలిసినటువంటి తిరుచానూరు ఆలయానికి కూతవేటు దూరంలో ఈ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయటానికి ప్రభుత్వ భూమిని ఇవ్వాలనా? దీనికి వాళ్ళు 1200 కోట్ల రూపాయలు వెచ్చిస్తారట, 1500 ఉద్యోగాలు వస్తాయట. అందుకోసమని 1400 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమిని అప్పనంగా ఇచ్చేయటం. ఇలా ఇవ్వటం కారణంగా ఆశ్చర్యమైన విషయం ఏందిరా అంటే, ఈ 2 రియల్ ఎస్టేట్ సంస్థలు ఇప్పటికే ఇదంతా కూడా ముందుగానే ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం, ఒక కాన్స్పిరసీ జరిగినట్టుగా గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి తతంగం. ఈ 2 నిర్మాణ సంస్థలు ఈ పేరుతో 22 ఎకరాలను తీసుకుని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి పొలాలన్నింటినీ కూడా కొనుక్కొని దీని ద్వారా పెరిగేటువంటి సహజంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహాల వలన ఏర్పడేటువంటి ఇలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు సహజంగా అక్కడ మార్కెట్ విలువ మరింతగా పెరుగుతుంది. ఆ పెరగటాన్ని తమ అనుకూలతగా మార్చుకొని చుట్టూతో ఉన్నటువంటి ల్యాండ్ను కూడా వాళ్ళు కొనేస్తున్నారు అన్నటువంటి సమాచారం కూడా మా దగ్గరకు వచ్చింది. దీని ద్వారా ప్రభుత్వం ఏ రకమైనటువంటి సందేశాన్ని అందిస్తుంది? దీని వలన ప్రభుత్వం ఆదాయం కోల్పోతున్నది. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇవ్వటం మూలంగా ఆ ఖరీదైనటువంటి స్థలం, తిరుపతిలో ప్రభుత్వ స్థలాలు దొరకటమే అరుదైతే అరుదైనటువంటి స్థలాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇవ్వటం అన్నది మరింత ఆశ్చర్యకరమైన విషయం. అది ఏ స్వచ్ఛంద సేవా సంస్థలకు గాని, దాతృత్వ సంస్థలకు గాని, లేకపోతే అరబిందో క్యాన్సర్ హాస్పిటల్స్ నిర్మాణం చేసినటువంటి పూర్తిగా ప్రజలకు మేలు చేయాలన్నటువంటి తలంపుతో వ్యాపార కోణం నుంచి ఆలోచించకుండా లాభాపేక్ష లేకుండా ఉండేటువంటి సంస్థలకు కేటాయించవలసినటువంటి స్థలాలని ప్రైవేట్ వెంచర్లు వేసేటువంటి నిర్మాణ సంస్థలకు ఇవ్వటం మూలంగా నువ్వు పూర్తిగా ఆ పొలాన్ని ఆ రియల్ ఎస్టేట్ వెంచర్స్ కి ఇవ్వటంతో ప్రభుత్వానికి దాని మీద ఏ రకమైనటువంటి హక్కు ఉండే అవకాశం లేదు. కేవలం జీవోలో మీరు ఆ నిర్మాణాలు చేపట్టకపోతే తగు చర్యలు తీసుకుంటాము అన్నటువంటి నామమాత్రపు నిబంధన ఉంది. కానీ ఇలాంటివి వాళ్ల చేతుల్లోకి వెళ్లిన తరువాత వాళ్ళు మీరు చూపించినటువంటి ఈ ఎంఐసిఈనో, వెల్నెస్ సెంటర్సో, లేకపోతే కన్వెన్షన్ సెంటర్సో, మల్టీప్లెక్స్ థియేటర్లో లాభదాయకం కాదని మీకు ఒక వినతి పత్రం ఇచ్చి, ప్రభుత్వానికి ఇవన్నీ కూడా సహజంగా జరిగేటువంటి కార్యకలాపాలు, వినతి పత్రం ఇచ్చి మిమ్మల్ని ఒప్పందం కుదుర్చుకొని మీతో వాళ్ళు అక్కడ నిర్మాణ రంగ అపార్ట్మెంట్లు నిర్మిస్తే పరిస్థితి ఏంటి? మీరు అబ్జెక్ట్ చేసినట్టు నటిస్తే, సహజంగా నటిస్తారు కూడా, నటించిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళితే ఏ రకమైన ఎప్పటికీ ఇలాంటివి తెగుతాయో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంత ఖరీదైనటువంటి భూమిని ఇంత దురుద్దేశంతో చెయ్యటం వెనుక ఉన్న మతలబు దాదాపు 300-400 కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని వాళ్లకు ఈ 22 ఎకరాల స్థలాన్ని నారా లోకేష్ గారు ఇచ్చారు అని లోకమంతా కోడై కూస్తున్నది. ఇదేదో
మేం చేస్తున్న ఆరోపణ కాదు, మొత్తం తెలుగుదేశం వర్గీయుల దగ్గర నుంచే వస్తున్నటువంటి ఆరోపణ. ఇంత దారుణమా? ఇంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఇంత ఖరీదైనటువంటి స్థలాన్ని స్పాలు ఏర్పాటు చేసేటువంటి, అందులోనూ వీళ్లకు ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లు నడిపేటువంటి 2 సంస్థలకి ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి అనుభవం కూడా లేదు. ఈ మల్టీప్లెక్స్ థియేటర్లు కావచ్చును, ఎంఐసీలు కావచ్చును, వెల్నెస్ సెంటర్లు కావచ్చును, కల్చరల్ సెంటర్స్ కావచ్చును, ఇలాంటివి నిర్మించినటువంటి అనుభవాలు కూడా లేవు. కానీ వాళ్ల చేత కావాలనే వాళ్ళు అడిగినారో వీళ్లు ప్రభుత్వం ఇచ్చేస్తున్నది. దీని మీద ఏ రకమైనటువంటి ప్రకటన లేదు. మొన్ననే అందులో మళ్ళా 2, ఒక 5 స్టార్ హోటలు, ఒక 3 స్టార్ హోటలు. తిరుపతిలో హోటల్స్ నిర్మాణం ఈ రోజున ఎలా ఉందిరా అంటే, పాత హోటల్లో వాళ్ళంతా కూడా అడుక్కు తినే పరిస్థితికి వచ్చేసినారు. ఎక్కడ చూసినా హోమ్ స్టేలు, ఖరీదైనటువంటి హోటళ్లన్నీ వచ్చి స్థానికంగా ఉండేటువంటి తిరుపతి వాసులు కట్టుకున్నటువంటి హోటళ్లకు దిక్కు లేకుండా పోయేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తోంది. కొండ మీద కావలసినంత ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా ఈ రకంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ పేర్లతో పొలాలను అప్పనంగా కట్టిబెట్టడం వెనుక పెద్ద ఎత్తున చేతులు మారటం తరువాత జరిగేటువంటి తతంగం ఏంటి అన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంత ఖరీదైనటువంటి ల్యాండ్ను దామినీడిలో అమ్మవారి పక్కన ఉన్నటువంటి ఈ ల్యాండ్ను చంద్రబాబు గారు మీరెందుకు ఎవరో ఆ ముంతాజ్ హోటల్ పేరుతో నడపాలనుకున్నటువంటి ఆ సంస్థకు కేటాయించలేకపోయినారు? టీటీడీ ల్యాండ్ను ఎందుకు కేటాయించినారు? అక్కడ కూడా ఒక కుట్ర దాగి ఉన్నది. 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని అలిపిరి పాదాల చెంత, వెంకటేశ్వర స్వామి పాదాల చెంత టీటీడీ ల్యాండ్ను టూరిజం వాళ్ల దగ్గర నుంచి తీసుకొని 7 స్టార్ హోటల్ నిర్మాణం చేయాలనుకుని నిశ్చయించుకున్నటువంటి వాళ్లకు టీటీడీ స్థలాన్ని అప్పగిస్తారండి మీరు? అంతే 20 ఎకరాల స్థలమే కదా ఇక్కడ దామినేడు. ఈ 20 ఎకరాల స్థలం వాళ్ళకెందుకు ఇవ్వలేకపోయినారు? అలా ఎందుకు మార్పిడి చేయలేకపోయినారు? అక్కడ డబ్బులు చేతులు మారినాయి, ఇక్కడ 100 కోట్లు చేతులు మారినాయి. ఎంత దారుణమైనటువంటి విషయం, ఎంత అపచారం భగవంతుడికి. ఇదంతా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములని ఈ రకంగా అప్పనంగా అంటగట్టేటువంటి కార్యక్రమం వెనుక 100 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి అన్నటువంటి విషయం అందరికీ అర్థమవుతోంది. ఈ ప్రాజెక్టును కట్టలేము, లేకపోతే కట్టడంలో ఆలస్యం చేస్తే ప్రభుత్వం ఏమీ ఆ పొలాన్ని వాపస్ తీసుకునేటువంటి పరిస్థితులు లేదు. కేసులు సంవత్సరాల తరబడి కొనసాగుతాయి. దీర్ఘకాలిక సంవత్సరాలలో ప్రణాళికలో నియంత్రణ పూర్తిగా ప్రభుత్వం కోల్పోతుంది. కొండ ప్రాంతాలు, సముద్ర తీరాలలో జరగాల్సినటువంటి ఇలాంటి కార్యక్రమాలను అత్యంత పవిత్రమైన అమ్మవారి ఆలయం పక్కన కూతవేటు దూరంలో స్థలంలో ఇలాంటి అత్యంత విలువైనటువంటి స్థలాన్ని కట్టబెట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ దివ్యశ్రీ డెవలపర్స్ మరియు సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వీళ్ళిద్దరూ పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ వేసేటువంటి వాళ్ళు బెంగళూరులోను, హైదరాబాద్లోను. వీళ్ల ద్వారా 100 కోట్ల రూపాయలు నారా లోకేష్ గారు తీసుకునే ఈ పొలాన్ని, ఆ స్థలాన్ని వాళ్లకు అప్పగించటం జరిగింది. అక్కడ వాళ్లు కట్టేది పూర్తిగా వాణిజ్య సముదాయం.
ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పని మరొకటి లేదు. ఒక వ్యాపార సంస్థకి SRO రేటు ప్రకారం, సబ్ రిజిస్ట్రార్ రేటు ప్రకారం భూమిని కేటాయించటం అంటే ఇంక దాన్ని ఏమని చెప్పాలన్నా కూడా అర్థం కావటం లేదు. ఆ స్థలాన్ని నువ్వు ఇవ్వాలనుకోనుంటే టీటీడీకి సంబంధించిన 3,000 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని వెంకటేశ్వర స్వామి మీద నిజంగా చంద్రబాబు గారికి ప్రేమ ఉంటే, ఆయన అంటూ ఉంటాడు కదా, నాకు ఆ భక్తి ఉంటేనని. నిజంగా మీకు భక్తి ఉండే వాళ్ళైతే చంద్రబాబు గారు 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆ స్థలాన్ని ఆ ట్రైడెంట్ హోటల్ వాళ్ళకి ఇవ్వటం ఏంటి, ఒబరాయ్ హోటల్ వాళ్ళకి? దీన్ని మళ్ళీ రియల్ ఎస్టేట్ వెంచర్స్ వాళ్ళకి ఇవ్వటం ఏంటి? నువ్వు ఇవ్వాలనుకుంటే అదే స్థలం వీళ్లకు ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు కదా. అంతకంటే ముందే వీళ్లతో ఒప్పందం ఏదో కుదిరినట్టుగా ఉంది. కుదిరి ఈ రకంగా చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. దీనికి వ్యతిరేకంగా మేము ఉద్యమం కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. ఇది అభివృద్ధి అండి. అభివృద్ధే చేయదలుచుకుంటే ఇక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో అలాంటి స్థలాన్ని ఇస్తే ఎంత బాగుండును. తిరుపతి అభివృద్ధికి ఏమన్నా లోటు అవుతుందా? తిరుపతి అంత శీఘ్రంగా అభివృద్ధి చెందుతోంది. తిరుపతి అభివృద్ధి చెందడానికి 1,000 కోట్ల రూపాయల విలువలు చేసేటువంటి స్థలాన్ని 10 కోట్ల రూపాయలకు అమ్మేసి ఇచ్చేస్తారండి. అదే అభివృద్ధి? దాన్ని అభివృద్ధి అంటారా? కుట్ర అంటారా? మోసం అంటారా? లంచం అంటారా? దగా అంటారా? ద్రోహం అంటారా? ఇవన్నీ అప్లై అవుతాయి దాంట్లో. తిరుపతి జిల్లాలో అవును, ఆశ్చర్యం. ఎవరైతే నిందితుడుగా అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని మొత్తం హిందూ సమాజమంతా చీత్కరించి, ద్వేషించి, అవమానకరంగా చూస్తున్నటువంటి టీటీడీ పాలక మండలి అధ్యక్షుని అతి సమీప బంధువులు పూతలపట్టు నియోజకవర్గంలో ఇసుక దందా ఆ బిఆర్ నాయుడు గారే చేస్తున్నారని కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారంట. ఆ బంధువులు వాళ్ళు ఈ రకంగా ఇసుకంతా కూడా రోజు 10ల సంఖ్యలో మద్రాసుకు ఒక్కొక్క ఇసుక లారీ దాదాపు 1,00,000 నుంచి 1,50,000 రూపాయలకు తరలించి వేస్తా ఉంటే చోద్యం చూస్తోంది ప్రభుత్వం. ఏమాత్రం కూడా పట్టించుకోవటం లేదు. అంత అనైతిక కార్యక్రమాలు పాల్గొన్నటువంటి వ్యక్తిని టీటీడీ అధ్యక్షుడిగా తీసేయను లేదు. అదనంగా బోనస్ గా వాళ్ళ బంధువుల చేత ఇసుకంతా కూడా తరలించేటువంటి కార్యక్రమాలకు కూడా పాల్పడేటట్టు చేస్తూ మళ్ళా నీతి శుద్ధులు మాట్లాడుతున్నారు. కొండ మీద ఆ జూబ్లీ హిల్స్ సొసైటీ సభ్యులకు మొత్తం రోజు 10ల సంఖ్యలో వాళ్లకేమో దర్శనాలు కల్పిస్తూనే ఉన్నాడు బిఆర్ నాయుడు గారు. ఇక్కడికి అసలు రాకుండానే హైదరాబాద్ కేంద్రంగా వాళ్ల కొడుకు అక్కడ పోటీలో నిలబడ్డాడు జూబ్లీ హిల్స్ సొసైటీకి. అతన్ని గెలిపించాలని ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయాలనో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ అందులో భాగంగా దర్శనాలన్నీ కూడా ధారాళంగా, విరాళంగా, విరివిగా వాళ్ళకందరికీ దర్శనాలు చేయిస్తున్నారంటే ఏ రకమైనటువంటి సంకేతాన్ని ఈ ప్రభుత్వం పంపిస్తున్నది అన్నదానికి మరొక ఉదాహరణ లేనే లేదని చెప్పవచ్చు.